మనం డయాబెటీస్ చూసుకుంటే అసలు డయాబెటీస్ అంటే మన బాడీలో షుగర్స్, మన బ్లడ్‌లో షుగర్స్ ఎక్కువ అవ్వడాన్ని డయాబెటీస్ అంటాం. షుగర్స్ అంటే గ్లూకోజ్ అండి. సో, ఈ గ్లూకోజ్ అనేది మనం తినే ఫుడ్ ద్వారానో, మనలో స్టోర్ అయిన ఎనర్జీ ఇది ఎనర్జీగా మారి మన అవయవాల్ని పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ ఎనర్జీగా మారదో అప్పుడు మన బాడీలో ఆర్ బ్లడ్‌లో షుగర్స్ ఎక్కువగా పెరిగిపోతాయి. సో, ఈ బ్లడ్ నుంచి ఎనర్జీగా మార్చే పదార్థమే ఇన్సులిన్ అండి. ఎప్పుడైతే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడమో, ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడమో వాటి వల్ల వచ్చే థింగ్‌నే డయాబెటీస్ అంటాం. సో, పిల్లల్లో మనం చూసేది ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం. అది మెయిన్‌గా మన బాడీలో కొన్ని యాంటీబాడీస్ సెక్రీట్ అయ్యి మన ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలని డిస్ట్రాయ్ చేయడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి మన బ్లడ్‌లో షుగర్ పెరిగిపోతుంది. సో, వీటిలో ఇది మెయిన్‌గా కారణం వాళ్ళు లైఫ్ స్టైల్ ప్రభావం అయితే కాదు. ఇది మన బాడీలో జీన్స్, తన బాడీలో ఉన్న జీన్స్ వల్ల వచ్చే ప్రాబ్లము. దీన్ని టైప్ 1 డయాబెటీస్‌గా అంటారు. అది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు. ఇలాంటి వాళ్ళల్లో వైద్యము టాబ్లెట్స్ ఇవ్వడం ద్వారానో, లైఫ్ స్టైల్ మోడిఫై చేయడం వల్లనో అంత హెల్ప్ కాదు. ఇన్సులిన్ దీన్ని ట్రీట్మెంట్‌గా ఇవ్వాల్సి వస్తుంది. సో, పిల్లల్లో చాలా మందిలో చూస్తే మీరు స్కూల్ పిల్లల్లో వాళ్ళు ఇంజెక్షన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది.